మా సైట్ లో యాక్చువల్ గా మీ ఐడిలోనే ఉంటుంది కాబట్టి విత్డ్రాల్ టైంలో డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐడిలో మీ ఫోన్ లోనే. అంతకు మించి మేమైతే ఏం డీటెయిల్స్ లాంటివి ఏం తీసుకోము. మీ ఐడి అనేది ఇప్పుడు సైట్ ఓపెన్ మేము చేయరాదు కదా, మీరే చేసుకుంటారు కదా. మాకు ఇక్కడ ఎలాంటి యాక్సెస్ ఉండదు కదా ఓపెన్ చేసేది. ఇంకా నేనైతే కొంతమందికి అమౌంట్ మీరు విత్డ్రాల్ పెట్టేటప్పుడు ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ చాలా మంది అంటే నిజంగానే అవుతుందా లేదా అంటే కొన్ని విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు జీరో అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు మనం, అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి. నేనైతే ఆల్మోస్ట్ కొంతమందికి నేను అలాగే చెప్తాను, ఫస్ట్ మీరు విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు అంత ట్రస్ట్ గా ప్రాబ్లం అనిపిస్తే మీరు జీరో అకౌంట్ పెట్టి చూసుకోండి, దానికి మనకేం ఇష్యూ ఉండదు కదా, ఎందుకంటే అందులో మన అమౌంట్ ఉండదు, ఇది విత్డ్రాలే పెట్టుకున్నది. ఓకే, మేబీ ఇట్ లుక్స్ బిట్ సిల్లీ, బట్ నేను చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. రైట్ నౌ ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, ఈవెన్ యూ హ్యావ్ ద సర్టన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వెబ్సైట్, సో మీరు ఇన్వెస్ట్ చేస్తారా మళ్ళీ? నేను చేస్తా అప్పుడప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు, అలా అని డైలీ అని ఏం లేదు, ఎప్పుడైనా ఫ్రీగా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ప్లే చేస్తాను. ఫ్రీగా ఉండి ఇంట్రెస్ట్ ఉంటాయి, బట్ ఫ్రీ టైం అయితే నాకు అంత దొరకదు, ఇక్కడ నుంచే ఇక్కడే మొత్తం డే అంతా కంప్లీట్ అయిపోద్ది నాకు. ఎన్ని అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది మ్యామ్ దాంట్లో అక్కడ? నాకు ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది సార్, 10 నుంచి 7. సో నేను నా పీజీకి వెళ్ళేసరికి 10 నుంచి 7:30 వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ 1 అవర్ నాది జర్నీకి వెళ్ళిపోతుంది. ఇక ఆ టైంకి తిని పడుకోవడం ఇక. I know how that 9 to 10 5 job work. ఓకే మ్యామ్, ఇంకా ఆలోచిస్తాను. మీ వాయిస్ వినిపించట్లేదు సరిగా మ్యామ్, అర్థం కాలేదు. మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. మీకు డ్రైవింగ్ చేస్తున్నారా? అర్థం కాలేదు. మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు, గాలి కొడుతుంది అంతా. ఇప్పుడు వినిపిస్తుంది. ఏం లేదు, నాకు క్యూరియాసిటీ ఏంటంటే అక్కడ జాబ్స్ ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్ దీంట్లో అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఏందో నేనున్నది హెచ్ఆర్ పొజిషన్ కానీ అందరు అడిగినా కానీ నాకు సడన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను ఆల్రెడీ ఐటీ దాంట్లో చేస్తాను, వీళ్ళందరూ నాన్ ఐటీ. ఈ వాయిస్ ప్రాసెసింగ్ లో అయితే ఈజీగా బీపీఓలో. మీకు హైదరాబాద్ లో కావాలంటే ఐటీ దాంట్లో కావాలంటే చెప్పండి, మేబీ ఐ కెన్ హెల్ప్ యూ, బట్ దీంట్లో నాన్ ఐటీ అండ్ బీపీఓలో కావాలంటే ఐ కాంట్. సో అందుకే క్యూరియాసిటీ ప్రొఫైల్, మీ కంపెనీ ప్రొఫైల్ అట్ ద సేమ్ వేకెన్సీస్ ఉన్నాయా? ఓకే ఓకే ఓకే, అదైతే ఆ డీటెయిల్స్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేబీ అంటే మేము చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అడిగారు, మీ నెంబర్ చెప్తే మీ పేరు చెప్తే పైన వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు మేము వాళ్ళకి చెప్తే, అంతకు మించి మేము చెప్పే రూల్స్ అయితే మాకు లేదు. సో మీకు గేమ్ ఆడే ఇంట్రెస్ట్ కన్నా ఈ జాబ్ పర్పస్ గానే మీరు మాట్లాడుతున్నారు. ఏం లేదు అంటే మేము ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని, అంత దూరం వస్తున్నాం కదా. సో మా వాళ్ళు పీపీ వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ లో ఉండి బెంగళూరు పోదాం రా, అక్కడ బాగుంటది, కల్చర్ బాగుంటది, గట్టి మాట్లాడితే అమ్మాయిలు బాగుంటారు, పోదాం అని చెప్పేసి మాట్లాడుతారు. దాని దిక్కెళ్ళి బీపీఓ ఏమైనా డైరెక్ట్ పోలేము నుంచి, జస్ట్ అకామిడేషన్ ఏం ప్లానింగ్ లేకుండా పోలేము అట్టి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అట్లా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకోవచ్చు బీపీఓ పైన? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముంది సార్, పెట్టుకోవచ్చు మరి 50 లోపే. 50 లోపే వితౌట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే, వితౌట్ ఎక్స్పీరియన్స్ 50 లోపే, నాట్ బ్యాడ్. వితౌట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లో 2.5 ఇస్తున్నారు, ఇది మంచిగా ఉంది కదా 50 లోపే అంటే. అయినా మీకు ఈజీ గర్ల్స్ కి ఏడవైనా సబబ్ అవుతారు. మా అకామిడేషన్ కోయిట్ కల్లా వాడు మొత్తం ఏంటి అంత సీన్ లేదు సార్, గర్ల్స్ కి ఎక్కడ పోయినా సర్వైవ్ అవుతారట. సింపుల్ లాజిక్, ఎవరి ప్లేస్ వాళ్ళకే కస్టమర్. లేదు ప్రెసెంట్ కూడా హైటెక్ సిటీలో నేను లాస్ట్ 2 months ఉన్నాను. అక్కడ బాయ్స్ అకామిడేషన్ కి పీజీకి ఎంత అండ్ 15 యావరేజ్ 12,000 ప్లస్. అట్ ద సేమ్ టైం మళ్ళీ కరెంట్ బిల్ ఎగస్ట్రా. అదే గర్ల్స్ దాంట్లో చూడండి 7,000 8,000 వచ్చేస్తుంది. అది రేషియో చూడండి 1:2. వాళ్ళకి 7,000 6,000 అయితే మాకు 12,000 నుంచి మినిమం రేట్ స్టాండ్ అయింది. అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సేమ్ పక్క హాస్టల్ అయినా పర్లేదు, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పక్కనే ఉంటాయి, కానీ డిఫరెన్స్ అంత ఉంటుంది. ఏమన్నా అంటే అన్న బాయ్స్ ఎక్కువ తింటారు అన్న, బాయ్స్ ఎక్కువ ఏదో వలగొడతారు అన్న, మాకు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అంటారు. మేము అసలు బార్గెన్ అందుకనే తీసుకుంటారు. గర్ల్స్ అయితే అలా పలగొట్టరు కదా.
పలగొట్టరంటే ఇప్పుడు ఇక్కడ అందరి దాంట్లో ఆలోచించ వస్తాయి. నేను అదిగే అంటున్నా కదా, ఇప్పుడు ఎవడో పలగొట్టిన దానికి నేను పే చేస్తున్నా. మీరు పలగొట్టేసేయండి అయిపోద్ది. అంటే అట్లా అయితే బాగుగా, వాళ్ళు చేశారని చెప్పేసి నేను చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అది అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇక్కడ అలా ఏం లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అందరికీ అంతే ఉంది. అంటే నేను ఒక చిన్న వేరే వర్క్ పైన బెంగళూరు వచ్చే ప్లాన్ లో ఉన్నా, లిటరల్లీ చెప్పాలంటే. అంటే అది కూడా ప్రొఫెషనల్ వర్క్, బట్ అది కుదిరే ప్రాసెస్ చాలా తక్కువనే. అంటే అట్ ద సేమ్ టైం ఇంకో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది. సో దెన్ నేను అది బై ఛాన్స్ అది తేడా కొట్టినా గానీ ఆల్టర్నేటివ్ వెతుకుతున్నా ప్రెసెంట్. సో అట్లా అని చెప్పేసి నేను ఈవెన్ BPO అయినా కానీ నేను అంటే నాకు సర్టన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగా నేను తీసుకోగలుగుతా అని చెప్పేసి ఆలోచనతో అడుగుతున్నా అంతే. ఛాన్స్ అది కూడా ఫెయిల్ అయింది అనుకో, నేను ఆల్రెడీ వెళ్ళిన వర్చువల్ మీడియా ఏమంటారు ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి, పర్లేదు, వై షుడ్ ఐ కమ్ టు దేర్ జస్ట్ ఫర్ దట్ ఇంటర్వ్యూ అంటే, లేదు యూ హ్యావ్ టు అటెండ్ ఫిజికల్లీ అని చెప్పేసి అన్నారు. మ్యాండేటరీ అన్నారు. HR డిపార్ట్మెంట్ కాబట్టి హౌ డు యూ డూ అయ్యే ఉంటాయి కదా. అందుకే నేను BPO బై ఛాన్స్ ఒక 2-3 months అయినా సర్వైవ్ కావడానికి నాకు రాలే, సెకండరీ థింగ్. సో అట్లా అని చెప్పేసి అడుగుతున్నాను మీ దగ్గర, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసి యాజ్ ఎ బాయ్ గా, అకామిడేషన్ మంచిగా ఉంటది బట్ అట్ ద సేమ్ టైం హై ప్రైస్ లో ఉంటది అని చెప్పేసి. నిజమేనంట, మా ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు. ఎక్కడ శాలరీ ఎంత ఉంటే దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి. అవును, లొకేషన్ కూడా కదా, నా కొత్త లొకేషన్ ఇంతవరకు రాలేదు. లొకేషన్ అదే, సో అలాగే ఉంటుంది. అంటే ఒక యాజ్ అ మెన్ గా నేను BPO చేసుకుని ఒక 2-3 months సర్వైవ్ కావచ్చు. మీరు కావచ్చు, నో ప్రాబ్లం. లేదు, నేను చిన్న చిన్న రీల్స్ లో చూసాను, మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఎంత అంటే 40,000 50,000 అంటున్నారు అక్కడ. చేసుకోవచ్చు. మీరంతా ఫ్రీగా మాట్లాడుతున్నారు కానీ నాకైతే ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో సర్వైవ్ అవ్వడం. సార్ ఎక్కడైనా చూడండి, కొత్త ప్లేస్ మనకు అడ్జస్ట్ కావాలంటే టైం పడుతుంది ఫస్ట్ అయితే. ఎందుకంటే మన ఇల్లు కాదు, మన జాగా కాదు, మన అనేవారు ఎవరు ఉండడు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరు బిజీ లైఫ్ వాళ్ళదే కాబట్టి ఫస్ట్ మనకైతే కష్టం అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది దానికి అంతే. ఓకే, నేను ఎన్ని ట్రిక్ ఏమైనా ఉందా అంటారా దీంట్లో, ఈ వెబ్సైట్ లో ఇన్వెస్ట్ చేయడానికి? అదే సింపుల్ ఏమంటారు, టిప్ అంటారు కదా, టిప్ అంటే ఇది ప్రెడిక్షన్ ఇచ్చేది కాదు కదా సార్. సైట్ సెల్ఫ్ గా మీరే ప్లే చేయాల్సి ఉంటుంది కాబట్టి ట్రై చేస్తాను. ఉంది ఇంట్రెస్ట్ గేమింగ్ లో అంటే నేను ఇంతే చెప్పగలను సార్. ట్రై చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మినిమం అమౌంట్ తో మీరు ట్రై చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేదు అంటే నో ప్రాబ్లం సార్, బలవంతం ఏం లేదు. బలవంతమేనా? ఎందుకంటే నేను ప్రెడిక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిక్షన్ లాంటివి ఇవ్వం కదా. మీరు కూడా పెడతా అన్నారు, మీరు కూడా ప్రిడిక్ట్ చేసి ఎవరు సెల్ఫ్ పెడతారు కదా. సో మీకు సర్టన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా దాంట్లో. సో అందుకే మీరు కూడా ఆడరా గేమింగ్ లో? మీకు ఎక్స్పీరియన్స్ లేదా? అసలు అన్ని ఫిజికల్ ఫామ్, లైక్ ఈవెన్ ఆమె క్రికెటర్ అన్నమాట. ఈ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ మనతోటి కాదు, మా ఫ్రెండ్ గాడు ఆడతాడు అంతే. ఓకే, మరి మీకు అలవాటు లేనప్పుడు ఎందుకు లేండి, మీరు అలవాటు చేసుకుంటారు. కానీ మీ ఫ్రెండ్ కి అడగండి ఆయన ఆడతారో లేదో. టిప్ అడుగు ఏమన్నా చాయిస్ ఉందంటే చూడు, మనం నిజం పెడదాం. పోయింది పెట్టినా మీకు ఏంటి, ఆయన ప్లేయర్ అయి ఉండి ఆయనకు కూడా టిప్ కావాలంటున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ప్లేయర్ పోయి వాలీబాల్ ఆడరా అప్పటి కాదు, క్యాచ్ పట్టలేను, పోయి క్యాచ్ పట్టుకుంటుంది వాలీబాల్ ని మళ్ళీ రిటర్న్ పుష్ చేయలేను కదా. వాడు ఒక ప్లేయరే, బట్ ఏ దాంట్లో ప్లేయర్? అది కరెక్ట్. అంటే ఏ బెట్ ఆడతారు ఆయన? క్రికెట్ ఆడతారా, ఏవియేటరా, ఎలాంటి గేమ్స్ ఆడతారు? కసినోనా? కసినో ఆడతాడు అనుకుంటా. మరి కసినో కూడా ప్లే చేయొచ్చు ఇందులో. ఏ గేమ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ప్లే చేయొచ్చు, కానీ తెలియని గేమ్ ఎందుకు మనం ట్రై చేస్తాం చెప్పండి? ఎందుకంటే డబ్బులు కదా పెట్టేది. చెప్పండి ఒకసారి, నాకు అర్థమవుతా. ఇందులో క్రికెట్ లైవ్ మ్యాచెస్ లో బెట్ పెట్టొచ్చు, టెన్నిస్ ఉంది, సాకర్, ఏవియేటర్, ఇంకా కసినో, లైవ్ కసినో, నార్మల్ కసినో, క్రేజీ టైమ్ లాంటి చాలా గేమ్స్ ఉన్నాయి. 500 అబోవ్ గేమ్స్ ఉన్నాయి. 500 అబోవ్ గేమ్స్, ఓకే, జస్ట్ మీడియం అన్నమాట.
నేను దీంట్లోనే ఆడాలేమో అనుకున్నా. దీంట్లోనే ఆడాలేమో అనుకున్నా. జస్ట్ బెట్టింగ్ కాదు, వీ హ్యావ్ టు ప్లే అనుకున్నా. అందులోనే మీరు లైవ్ మ్యాచ్ చూస్తూ బెట్ ప్లేస్ చేయొచ్చు. మీరేమనుకున్నా స్టార్టింగ్ లో మీరు కార్డ్స్ అన్నారు కదా, కార్డ్స్ దాంట్లో ఏంటంటే మనం ఆడాలేమో అనుకున్నా. బట్ మీరేమంటున్నారంటే లైవ్ మ్యాచెస్ లో బెట్టింగ్ వేయొచ్చు అని అంటున్నారు. మరి దెన్ రేషియో మీకు కసిన్ చూడండి నార్మల్ గా. ఇప్పుడు లైవ్ మ్యాచ్ లో రేషియో ఎంత ఇస్తారు మినిమం? సార్ మీరు అది మ్యాచ్ ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది కదా సార్. క్రికెట్ నేను ఆడాను కదా, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. మీరు ఆడిపించటోళ్ళు, నాకు కోచెస్ తెలియకపోతే ఇట్లా. లేదు నాకు తెలియదు కదా, క్రికెట్ నేను ఆడవను అసలు. ఇప్పుడు బెట్టింగ్ లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఇన్వెస్ట్ వస్తుంది అంటే మీకు సడన్ క్లారిటీ ఉంది కదా. క్యాల్కులేషన్స్ మీరు అందరు ముందే ప్రిపేర్డ్ అయి ఉంటారు ఆ క్యాల్కులేషన్స్ తోటి. లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ ప్లే చేస్తూ ఉంటారు ఎలాగో కాబట్టి. సో ఏదైనా ఉంటే వాట్సాప్ లోనే గైడెన్స్ ఇస్తారు, అంటే పూర్తిగా వీడియోస్ ప్లస్ అంత లింక్ సైట్ గురించి ఉంటుంది. గేమ్ ఎలా ప్లే చేయాలి, ఎంత వస్తుంది ఏంటి అని మాత్రం అది మొత్తం అందులో వాట్సాప్ లోనే ఉంటుంది. అంటే గట్టి మాట్లాడితే ఆ టర్మ్స్ దాంట్లో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. మేబీ ఒకసారి మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇస్ టూ గుడ్ ఈ దాంట్లో చాలా మంచి, అంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది దానికి. ఓకే, సో నేను మేబీ వాడిని ఒకసారి కన్సిడర్ చేసి ఒకసారి దాంతో మాట్లాడినాక నేను మేబీ పర్లేదు, నో ప్రాబ్లం. నేను మీకు నెంబర్ ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ట్రై చేస్తానంటే దానికి మెసేజ్ పెట్టండి, నేను కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే, మీరే లిఫ్ట్ చేస్తారా లేకపోతే కాల్ సెంటర్ లో మిగతా వాళ్ళు లిఫ్ట్ చేస్తారా? అయ్యో, అది కాలింగ్ నెంబర్ కాదు, వాట్సాప్ నెంబరు. అందులో మెసేజ్ మాత్రమే చేయగలుగుతారు. సో నెంబర్ తీసుకోండి. నెంబరా? ఒక్క నిమిషం. ఎవరా డ్రైవర్? కాదు, చెప్పండి. చెప్పండి మేడం. 85 85 33 33 95 95 81 56. 85339581. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ లో ఇంకేం డౌట్స్ ఉన్నాయి అనుకో, డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఈ నెంబర్ నా సిస్టమ్ కి లాగిన్ అయి ఉంటుంది, ఇది సేవ్ చేసుకోండి. మీరు జస్ట్ నా పేరుతో మెసేజ్ పెట్టారనుకో, నేను డైరెక్ట్ గా మీకు కాల్ చేస్తాను. నా పేరు జోయా. నేమ్ ఏంది మేడం? జోయా, ZOYA. జోయా లియో 365 అని సేవ్ చేసుకోండి. కంపెనీ ఇచ్చిన నేమా అది మీ నిజం నేమా? అది లేదండి, మరి నా అంత లెవెల్ అంత దిగజారిపోలేదు, మా అమ్మ నాన్న పెట్టిన పేరే సార్. ఓకే, జోయా. తెలంగాణ అన్నారు, జోయా నాకు అర్థం కావట్లేదు. జోయా సార్, తెలంగాణలో జోయా అనే పేరు ఉండకూడదా సార్? రాజ్యాంగంలో రాసుండాలా? అలా కాదు, జోయా ఏదో గేమ్ నేమ్ లా అనిపిస్తుంది నాకైతే. ట్రస్ట్ ఇష్యూ ఉంది, మీరు ఇంతసేపు మాట్లాడి లాస్ట్ పేరు మ్యాటర్ లో. అంటే నేను మాట్లాడిన మాటకి నా పేరుకి మీకేం డిఫరెన్స్ అనిపిస్తుంది చెప్పండి? ఎట్లా తెలంగాణ ఏమనిపిస్తుంది? మరి ఎట్లా పెట్టమంటారు? మరి లక్ష్మక్క, మంగక్క, గంగమ్మ పేరు పెట్టుకోమంటారు చెప్పండి. మీ స్లాంగ్ బట్టి, మీ స్లాంగ్ కి మీ పేరుకి సంబంధం లేదు. ఐఎమ్ 100% షూర్ దట్ ఇట్స్ నాట్ యువర్ నేమ్. సార్ అది నా పేరే సార్. ఇప్పుడు ఎవరికి ఉండొచ్చు ఆ పేరు? మీరు ఇప్పుడు నేనైతే చెప్పలేను, మీరు గెస్ట్ చేయండి. జోయా అనే పేరు ఎవరికి ఉండొచ్చు? రష్యన్. ఏంది ఎక్కడికెళ్ళి పట్టుకొచ్చిందండి? యూకే పీపుల్ ఆర్ ఏదైనా బయట వాళ్ళ పేరు కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంతో మందిని హై చేసుకున్నాను. లిటరల్లీ మేము రెజ్యూమ్ ఏమంటారు, రెజ్యూమ్ చూసినప్పుడు ఎన్నో డిఫరెంట్ పేర్లు చూసా. ఈవెన్ బ్యాంకాక్ బయట వాళ్ళు కూడా చూసాను. ఇప్పుడు వేరే అది అవసరం లేదు మనకు, పక్క దేశాల గురించి మనకేం అవసరం. కానీ ఇప్పుడు మన దగ్గర, మన తెలంగాణలో అయినా సరే, మన తెలుగు రాష్ట్రాల్లో అని ఇలాంటి పేర్లు ఎవరెవరు పెట్టుకోవచ్చు? అదైతే ఉంటది కదా. మీరు అంత ఇంటర్వ్యూలు చేశానంటున్నారు, పేరైతే ఉంటది కదా. జోయా అనే పేరు ఇంతవరకు. జోయా అనే పేరే వినలేదా? పర్లేదు, ఇది గుర్తుండిపోతుంది లేండి మీకు. ఇప్పుడే ఫస్ట్ టైం కదా వింటున్నారు. జాయ్ సినిమాలో ఉంటుంది అనుకుంటా. జోయానా సంథింగ్. జోయా, ZOYA. ఓకే, క్రిస్టియన్ నేమా ఇది లేకపోతే ముస్లిం?
సారీ బట్ కొంచెం చిన్న డౌట్ ఉండి అడుగుతున్నా అంతే. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ, జస్ట్. అంటే నో నో నా పేరుని బట్టి మీరే అర్థం చేసుకోండి, నో ప్రాబ్లం, అందులో నో ఇష్యూ లేదు. అదే జయ అనేది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ హిందూస్ నేమ్. సో అలానే అడుగుతున్నా అంతే. ఓకే. మీ స్లాంగ్ అంటే ఒకవేళ నేను నాకున్న ప్రెసెంట్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఒకటి చెప్తున్నా చూడండి, మీ పర్సనల్ డీటెయిల్స్ యు ఆర్ యూజింగ్ సంబడీస్ నేమ్, అంటే ఒక ఐడెంటిటీ తోటి కాల్ చేస్తున్నారు, మీ పర్సనల్ నెంబర్ కానీ మీ పర్సనల్ నేమ్ తోటి మీరు ఇంటరాక్ట్ కావట్లేదు. ఆమె రైట్? సార్ ఒక్క నిమిషం, నెంబర్ ఓకే, ఈ నెంబర్ నేను అంటే నా సైట్ తరపున నేను కాల్ చేస్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ ఇవ్వలేను, నేను నెంబర్ ఇచ్చాను. బట్ పేరు మరి వేరే వాళ్ళది ఎవరిదో యూస్ చేసుకొని మాట్లాడే అంత నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అదంతా ఇంకా దిగజారిపోలే. ఓకే, అది నా పేరే. బట్ మీరు ఏంటంటే నేను ఇలా నా స్లాంగ్ మాట్లాడడానికి నా నేమ్ కి మీరు లింక్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏంటి అని మీకు చెప్పలేను. నా నేమ్ ని బట్టి మీరు డిసైడ్ చేయండి నేను ఏంటో. డిసైడ్ అని కాదు కానీ ఇప్పుడు ఆల్రెడీ గ్యాంబ్లింగ్, ఇప్పుడు మేము ఎంటర్ అవుతుందే గ్యాంబ్లింగ్ దానిలో. సో స్టిల్ మనము ఆల్రెడీ మాట్లాడుతుంది, నాకు 50% ఆఫ్ చాయిసెస్ ఉంటాయి ఇలాంటి వాటిలలో. నేను గట్టి మాట్లాడుతుంది కంపెనీ ఉందా, నేను అడిగాను, ముందే అడిగా నిజంగానే 5-6 ఇయర్స్ నుంచి ఉందా లేకపోతే 1 year నుంచి ఉందా, నాకు ఆ డౌట్ ఉంటే నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను. సో రైట్ దానికి ఇచ్చాను నేను. ఓకే, ఇంకా నా పేరు, ఇంకా మీరు ఇలా పేరు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు, నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాను, మీరు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మాట్లాడిన స్లాంగ్ అంతా ప్రాపర్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడారు. సో ఎట్లుందంటే మీ పురాతనం అంతా తెలంగాణ నడిచింది. సో దాంట్లో తెలంగాణనే. సో ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు లాస్ట్ కి వచ్చేసి జోయా అన్నారు. నేనేమనుకున్నా తెలంగాణలో ఓన్లీ ఒక నిమిషం క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. అదే సార్, తెలంగాణలో ఎన్ని మతస్థులు ఉంటారు సార్? ఎంతమంది ఉంటారు చెప్పండి? అదే మరి హలో, నాకు ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ తో మాట్లాడడానికి కూడా నాకు హెసిటేషన్ స్టార్ట్ అయింది. ఇదంతా ఏదో వాంటెడ్లీ అన్వాంటెడ్ యూజ్ చేసుకొని లేదు ఓకే మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నారు, దట్స్ వై ఐ యామ్ హెసిటేటింగ్ టు సే సంథింగ్. ఇప్పుడు నో 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 సార్, ఇప్పుడు దానికేమని, ఇప్పుడు ఎంతమందికి పేరుండదు సార్, ఇప్పుడు పేరుని బట్టానంటే మీరు సైట్ లో ప్లే చేస్తారు కాబట్టి దాని గురించి పేరంటే ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ కు ఉండదా, ముస్లిమ్స్ కు ఉండదా, మన వాళ్ళు పెట్టుకోరా? అవును, మన దాంట్లోనా. ఇప్పుడే మళ్ళా కలిపేశారు. ఓకే మ్యామ్, డోంట్ వరీ, ఏం కాదు, పర్లేదు. నాకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇట్స్ ఆల్రెడీ గ్యాంబ్లింగ్ వెళ్తున్నాం, ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా. స్టిల్ మీరేంటంటే ఆల్రెడీ నేను అడిగాను 2-3 years నుంచి ఉందా, ముందు నుంచి ఉన్నారు. ఈవెన్ దో బీపీ వల్ల చాలా మంది ఇట్లా ఉంటారు, కొన్ని గ్యాంబ్లింగ్ కంపెనీస్ ఉంటాయి, లిటరల్లీ మన దగ్గర నుంచి తక్కువ, కానీ ఫ్రమ్ ద నాట్ నేను చాలా వెబ్సైట్లు చూసాను. సో దాంట్లో 100% ఐడెంటిటీని ముందు చెప్పారన్నమాట. ఓకే, సో ఇంకోటి పేరు అయితే చెప్పదు, అదేం లేదు, అందులో ఏం లేదు, డీటెయిల్స్ చెప్పకపోయినా పేరు అయితే చెప్పచ్చు. పేరేం చేంజ్ చేసి మరి మాట్లాడే ఆ సైట్లు కాదు మాది. సో ఇందులో క్లియర్ గా మేము చెప్పేస్తాం, మాకేం లేదు. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తా. ఓకే మ్యామ్, దీంట్లో విత్డ్రా అండ్ దాన్ని అన్ని జస్ట్ యూజింగ్ ఫోన్ పేనా లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుందా మళ్ళా? మీకు అందులో సెల్ఫ్ గా మీరే డిపాజిట్ చేసుకోవచ్చు, స్కానర్, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకేనా? విత్డ్రాల్ కూడా ఆప్షన్ అందులోనే ఉంటుంది సార్. నేను ప్రతి ట్రాన్సాక్షన్ త్రూ అకౌంట్ నుంచి పంపాలా లేకపోతే వాలెట్ లో వేసుకొని దాని నుంచి వాడుకోవడం అవుతుందా? వాలెట్ ఉంటుంది మీకు. అందులో ఏంటి అంటే వాలెట్ నుంచి డైరెక్ట్ గా పేమెంట్స్ చేసుకోవచ్చా అని అంటున్నారా? మీకు మెయిన్ వాలెట్ లో నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. మెయిన్ వాలెట్ నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీకు అందులో ఎన్ని అంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ అకౌంట్స్ ఏదైనా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు, ఒకటే చేసుకోవాలి యాడ్ అనేం లేదు, ఎన్ని అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? లేకపోతే ఓన్లీ జస్ట్ డైరెక్ట్ వెబ్ పేజ్ అయినా? సైట్ లో మీకు ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో దొరకదు, లోకల్ యాప్ కాదు కదా. ఇది కూడా డౌన్లోడ్ యాప్ ఆప్షన్, ఎందుకంటే అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా. అది కొందరు ఆల్మోస్ట్ సైట్ లోనే ప్లే చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటామని అంటే డౌన్లోడ్ యాప్ ఆప్షన్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఓన్లీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవుతుంది, అందులో ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే ఓకే మ్యామ్. ఈ విత్డ్రావల్ డైరెక్ట్ చేసుకోవచ్చు కదా? విత్డ్రాల్ డైరెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ బ్యాంక్ అని ఉంటుంది అక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ కూడా ఏంటి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఏం లేదు మ్యామ్, బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. జస్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ మంత్ 7th నాకు ఇంటర్వ్యూ ఉంది అనుకుంటా, 7th or 8th. ఓకే. సో నేను ఆల్రెడీ ప్లానింగ్ టు కమ్ టు బెంగళూరు అనమాట. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ, అంటే మీ దగ్గర ఏమంటారు పొజిషన్స్ ఉన్నాయి, ఇంకా ఖాళీ పొజిషన్స్ ఉన్నాయా అని? అదే నేను చెప్పాను కదా, ఫస్టే చెప్పాను, ఇంట్రెస్ట్ ఉండి నెంబర్ ఇస్తే మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు.